ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. ఎన్నెల్లా ఛానల్ చూసే భక్తులందరికీ, ప్రజల అందరికీ భగవంతుడి యొక్క దీవెనలు, ముక్కోటి దేవతల దీవెనలు, ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. దేవుడి యొక్క భక్తులు, ప్రజలు అందరి కోసం 14వ నెంబర్ వీడియో చేసి పంపుతున్నాను. దయచేసి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుడు కార్యక్రమం 10 మందికి షేర్ చేయండి. కామెంట్ రూపంలో తెలపండి. భగవంతుడు భక్తులు ఏమి సందేశం ఇస్తున్నాడు? ధర్మాన్ని నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడతాను అని చెబుతున్నాడు. దయచేసి భగవంతుడిని యొక్క భక్తులు, ప్రజలు దైవ కార్యక్రమంలోకి పాల్గొనండి. మంచి కార్యక్రమాలు చేస్తున్నాను. అంతా దేవుడి దయ వల్లనే మీకు మేలు జరుగుతుంది. 14వ నెంబర్ వీడియో పంపుతున్నాను. ఈ వీడియో చూసే భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. మంచి సందేశాలు పంపుతున్నాను. భగవంతుడు దైవ కార్యంలోకి రమ్మని పిలుస్తున్నాడు. భగవంతుడు భక్తుల్ని ఏం అడుగుతున్నాడు? మనల్ని ఏమైనా ఆస్తి అడుగుతున్నాడా? మనల్ని డబ్బులు అడుగుతున్నాడా? ధనము ఇవ్వమని అడుగుతున్నాడా? బంగారం ఇవ్వమని అడుగుతున్నాడు? భగవంతుడు స్వచ్ఛమైన ప్రేమ ఒక్కటే కదా అడుగుతుంది. ఈ మనసులో నాకు స్థానం ఇచ్చి భక్తితో ఆరాధించు, పూజించు. నేను నీకు కానీ, నీ భార్యకు కానీ, నీ బిడ్డలకు కానీ ఎటువంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటాను అని భగవంతుడు చెప్పడం జరుగుతుంది కదా. అందువల్ల దైవ కార్యక్రమం చేస్తాం. అందరూ భక్తులు ముందుకు రండి. ఓం నమ శివాయ. మంచి సందేశాలు పంపుతున్నాను. ఓం నమ శివాయ. మాటలు చెప్పేవారికి దగ్గరికి తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడేవారి దగ్గరికి విజయం శాశ్వతంగా చేరుతుంది. ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయనక్కరలేదు. ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. ఎక్కడ నిన్ను మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడము, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడము మర్చిపోవాలి. అలా చెబితే జీవితాలే నాశనం అవుతాయి. నిన్ను ఇష్టపడేవాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వారు నువ్వు నీతోటే వారితో ఎంత ప్రేమగా ఉన్నా కూడా సర్దుకుపోయినా సరే నీకు దూరం అవుతానే ఉంటారు. అలాంటి వ్యక్తుల గురించి నీవు ఆలోచించేందుకు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీ మనసుని బాధ పెట్టకుండా ముందుకు సాగిపో. విజయం అనేది నీ కళ్ళ ముందే ఉంటుంది, నీకు తోడుగా ఉంటుంది. ఆ సమయంలో భగవంతుడికి తోడుగా రమ్మని అడుగు. భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. నీవు ఇష్టపడే దానిని నీ గౌరవం ఉంటుంది. నువ్వు మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది. నీవు నిజాయితీగా ఉన్నంత వరకు నీకు తోడుగా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు నీకు తోడుగా ఉంటే నీవు ప్రపంచాన్ని జయించవచ్చు. ఎన్నెల్లా ఛానల్ వీడియో చూసే భక్తులు, ప్రజలు అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రశాంతమైన హృదయంతో నీవు జీవించు. నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చనప్పుడు మరొకలాగా ఉండేవారికి బంధాలు విలువ, అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది. అలాంటి వారితో ముడిపడిన బంధం మనకు కన్నీరుని మాత్రమే మిగులుస్తుంది, మనకు కానుగా ఇస్తుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలు పెంచుకోవద్దు, దూరంగా పెట్టు. నీకు విలువనిచ్చే బంధాలే నీకు గౌరవం ఇచ్చే వాళ్ళను నీవు బంధాలు ఎన్నటికీ వదులుకోవద్దు.
ఎప్పుడైనా మంచితనం ధర్మమే గెలుస్తుంది. ఆలోచించుకో. దయచేసి భక్తి అనే దేవుడి కార్యక్రమాల్లో ముందుకు రండి. కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఓం నమః శివాయ. ఒక మనిషి ఇవ్వవలసిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామని అనుకున్నా సరే విలువ తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. గొంతు పెంచి అరవడం కాదు, నీ మాట యొక్క విలువను, నీ గౌరవం పెంచుకో. ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాడికి మంచివాడు అని ఎప్పుడూ అనరు. అదే మంచిగా నటించేవాడిని మాత్రం ఇతను చాలా మంచివాడు అని అంటారు. ఎందుకంటే నటించడం తెలిసిన వాడికి అన్ని విషయాల్లో తెలివితేటలు ఉంటాయి కాబట్టి. లోకంలో కాదంటారా, ఈ మంచితనం ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించడం చాలామందికి ఉండదు. సమయంలో ఎక్కువగా నటించే వాళ్ళనే ముందు ప్రార్థిస్తుంటారు, నమ్ముతూ ఉంటారు. సమయం కాదంటారా? మీరు అర్థం చేసుకోండి. మీ దగ్గర తప్పు లేకుండా కావాలని నిన్ను ఎవరైనా బాధ పెట్టినారంటే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం అనేది తప్పనిసరిగా శిక్ష ఇస్తుంది. నీవు దైవాన్ని, భగవంతుడిని నమ్ముకో, నీకు అంతా మంచి జరుగుతుంది. తప్పు చేయకుండా తల ఉంచకండి. నమ్మకం లేని చోట వాదించకండి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మీకు మనస్సాక్షి అనేది ఉంది. మనస్సాక్షి ముందు మీరు గర్వంగా తల ఎత్తుకొని భక్తులు ఉంచాలి. అంతకంటే మీకు గొప్ప జీవితం మరొకటి ఉండదు. దయచేసి ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే నీ శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. గతాన్ని ఎప్పుడు మార్చలేవు, కానీ భవిష్యత్తును మార్చుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది. ఉన్నతంగా ఆలోచించండి, అలాగే గొప్పగా జీవించండి. అప్పుడే అశాంతమైన జీవితం ఉంటుంది అనేది జలపడుతుంది. జీవితంలో మీరు ఎవరినైనా ఎక్కువ ఇష్టపడ్డారంటే ఆ వ్యక్తి వల్ల మీరు చాలా బాధపడతారు. ఇది అత్యంతమైన కఠినమైన జీవితం సత్యం. తెలుసుకోండి. మనిషి యొక్క విలువ కోసము విలువ లేని చోట ప్రయత్నించడము మంచిది కాదు. ఉన్న విలువ పోగొట్టడమే అవుతుంది. మనిషి యొక్క విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి విలువ ఎప్పటికీ సాధించలేడు. విలువ లేని వ్యక్తి ఎంత డబ్బు సాధించినా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైన, ప్రేమైన, ఏదైనా సరే అవే కష్టాలు పడి సాధించుకున్న వ్యక్తి విలువలను దానిని వృధా చేయలేడు. ఎదుటి వారి ఆలోచనలు మనం గౌరవించకపోయినా పర్వాలేదు. మీరు ఏమీ బాధపడని అవసరం లేదు. మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకండి. అవి విలువలైన బంధాలైనా దూరం చేస్తుంది. మీకు ఇటువంటి విషయాలు ఆలోచించే జాగ్రత్తగా తీసుకోండి. మీరు భగవంతుడిని నమ్ముకుంటే మీకు భగవంతుడు తోడుగా ఉంటాడు. దయచేసి ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే ఈ వీడియోల్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇది దేవుడి కార్యక్రమం. దయచేసి మీకు ఏమి ఎటువంటి ఆలోచన ఉన్నా నాకు కింద ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, విషయాలు తెలుసుకోండి. మీరు దైవ కార్యక్రమాలకు ముందుకు రండి. భగవంతుడు మీకు ఎల్లప్పుడూ సంతోషంగా చూస్తుంటాడు. మీకు దీనికి సంబంధించిన విషయాలు మీకు నేను తెలియజేస్తుంటాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. జయ శ్రీమన్నారాయణ.